కొల్లబోయిన పల్లె కథలు. సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ కొల్లబోయిన పల్లె. ఈ కథపై ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం వింటారు. సడ్లపల్లి చిదంబరెడ్డి రచించిన 20 కథానికల సంపుటి కొల్లబోయిన పల్లె. ఈ 20 కథానికలలో మొదటి కథానిక పేరే కొల్లబోయిన పల్లె. చిదంబరెడ్డి ఈ కథను 1998 ఏప్రిల్ 19న రచించారు. ఈ కథ ఆ కాలంలో రాయవలసినదే, రాదగినదే. అప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం పెద్ద సంక్షోభంలో పడింది. ప్రపంచీకరణ మన గ్రామాలను చుట్టుముట్టి అన్ని రకాల ప్రజల జీవితాలను చిందరవందర చేస్తున్నది. తిండి గింజలు పండే పంట పొలాలు మార్కెట్ సరుకులుగా మారుతున్నాయి. ధైర్యానికి మారుపేరైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శ్రామిక జీవులైన నేతన్నలు అదే బాటలో పయనిస్తూ ఉన్నారు. విద్యారంగంలో, ఉపాధి రంగంలో అనూహ్యమైన విపరీత పరిణామాలు ఈ నేపథ్యంలో నుంచి పుడుతున్నాయి. అలా వచ్చిందే కొల్లబోయిన పల్లె. ఈ కథానికకు రాజకీయ ఆర్థిక స్వభావం ఉంది. కొల్లబోయిన పల్లె అంటే దోచుకోబడిన గ్రామం అని అర్థం. వెనకటి రోజుల్లో దొంగలు దోచుకున్న ఊరును ఈ పేరుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు, వ్యాపారులు లూటి చేసిన ఊరు అనే అర్థంలో చిదంబరెడ్డి ఈ కథను రాశారు. ప్రపంచీకరణ ప్రభావంతో భారతీయ గ్రామం ఎలా విధ్వంసమైందో రాయలసీమ గ్రామం కేంద్రంగా ఈ కథ రాశారు రచయిత. సహజ వనరులతో సహజ శ్రమ చేసి సహజమైన బతుకు గడుపుతున్న కానుగల పల్లె ధనపురం అనే పట్టణం ప్రభావంతో ఇటుకల పల్లెగా మారి అది కాస్త మారిపోయి కొల్లబోయిన ఊరు ఎలా అయిందో ఈ కథ వివరిస్తుంది. వ్యంగ్యము, చమత్కారము ఈ కథను ఆసక్తికరంగా చదివిస్తాయి. వస్తు మార్పిడి స్థానంలోకి ద్రవ్య మార్పిడి విధానం వచ్చి ఎలాంటి మార్పులు తెచ్చిందో ఈ కథ చెబుతుంది. వస్తువులు ఇచ్చి వస్తువులు తీసుకునే పద్ధతి పోయి డబ్బు ఇచ్చి వస్తువులు కొనుక్కునే పద్ధతి వచ్చి మానవ జీవితాన్ని వ్యాపారమయం చేసిన వాస్తవానికి ఈ కథ అక్షర రూపం. ఆదిమ కమ్యూనిజం వంటి వ్యవస్థలోకి, నాయకులంటూ ఎవరు లేని వ్యవస్థలోకి, గ్రామంలోకి రోకలు రావు, కుర్చీ రావు, అతని బావమరిది అవకాశాలు రావు, తుపాకి రావు వంటి వాళ్ళు వచ్చి గ్రామాన్ని విధ్వంసం చేసిన తీరును ఈ కథ వాస్తవికంగా చిత్రించింది. వీళ్ళంతా వ్యాపారులు, పెట్టుబడిదారులు, రాజకీయవాదులు. డబ్బుతో సంబంధమే లేని పల్లెలోకి డబ్బు వచ్చింది. నాయకుడే లేని ఊరికి నాయకులు వచ్చారు. ఫలితం సహజ జీవనం నశించి కృత్రిమ జీవనం రావటం, సహజ శాసనం పోయి నిరంకుశ శాసనం రావటం, రైతులు భూమి నుండి దూరమై వ్యాపారులుగా, దళారులుగా మారడం, ఆఖరికి పల్లె కాకుండా పోయింది. ప్రజలు వలస వెళ్ళిపోయారు. పల్లెలోని ప్రకృతి, పల్లె ప్రజల జీవితం విధ్వంసమయ్యాయి. ఈ దుర్మార్గం మీద అధిక్షేపమే ఈ కథ. స్వయంగా అన్నం చేసుకుని తినే ప్రజలు అన్నం కొనుక్కునే దశ వచ్చేసింది. ఆఖరికి అన్నం కోసం ఎవరినో దేబరించే దశ వచ్చింది. తిండి గింజల్ని తిన్నవి పోగా మిగిలినవి దానం చేసే రైతులు ధాన్యాన్ని అమ్ముకునే వ్యాపారులు కావాల్సి వచ్చింది. చివరికి నీళ్లను కూడా అంగడి సరుకులుగా అమ్ముకునే దశ వచ్చింది. ఈ రాజకీయ ఆర్థిక నీతి మీద సెటైర్ ఈ కథ. జీవనకాంక్ష పోయి ధనకాంక్ష బలపడడం, కష్టజీవి వ్యాపారిగా మారడం, ఫలితంగా పల్లె బతుకునే పోగొట్టుకోవడం. ఈ విషాదానికి ఈ కథ విమర్శనాత్మక ప్రతిబింబం. వ్యంగ్యమైన పేర్లతో హిందూపురం ప్రాంతం భాషలో ఒక సుదీర్ఘ సమాజ పరిణామాన్ని రచయిత ఎంతో నైపుణ్యంతో ఒక చిన్న కథగా రాయడం ఈ కథలో మనకు కనిపించే విశేషం. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం విన్నారు. ఇప్పుడు విందాం కొల్లబోయిన పల్లె కథ.
దిగువ సీమలో ఆకాశంలో మేఘాలు, ఉరుములు, మెరుపులు వంటివి లేకుండానే ఎక్కడో ఎగువ సీమలోని కొండల్లో పదునువాన కురిస్తే చాలు ఏరు పెన్నెరై పొంగుకు వచ్చేది. పనుల్లో తలమునకలై ఉన్న తీర ప్రాంతం రైతులు, వ్యవసాయ కూలీలు అనుకోకుండా బుసలు కొడుతూ వచ్చే కాలసర్పం వంటి ఏటి ప్రవాహం కూరల్లో కొట్టుకొని పోయి ఎక్కడో చెరువులకు నీళ్లు తీసుకువెళ్లే కాలువల్లో శవాలై తేలేవారు. అందుకే ఆ నది శవాల చరిత్రలను గురించి పాతతరం వాళ్ళు కథలుగా చెప్పుకుంటారు. దానిని పీనుగల ఏరుగా కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి ఏరు ఎగువ సీమ నుంచి దిగువ సీమలోనికి ప్రవేశించే చోట ఒక ఊరుంది. పేరు కానుగలపల్లె. అది కానుగలపల్లె కాదని, పూర్వం అక్కడ చెరుకు ఆడి రసం తీసి బెల్లం తయారు చేసే గానుగలు ఎక్కువగా ఉండటం వల్ల దానిని గానుగలపల్లెగా వ్యవహరించాలని చాన్నాళ్ళు వాదోపవాదాలు జరిగాయి. అయినా పూర్వపు గానుగల మాట ఏమో కానీ ఆ పల్లె చుట్టూ తవ్వని అగడతలా పరుచుకున్న ఏరు, నున్నని ఇసుక మేటలు ఉండటంతో 100 ఎకరాల్లో కానుగ చెట్టు హిమాలయాల్లోని కోనిఫర్ వృక్షాల్లాగా పెనుగొండ చుట్టూ కోటలాగా ఉండేవి. శిశిర ఋతువు వస్తే చాలు 2 అడుగుల మందంతో ఎండిన కానుగ ఆకు రాలేది. ఆ ఆకును రైతులంతా బండి జల్లల్లో నింపుకుపోయి కపిలతోలే బావుల దగ్గర వెడల్పుగా గుంతలు తీసి అందులో వేసి పేడ, ఒండు మన్ను కప్పేవారు. నీరు వదిలి బాగా మురగనిచ్చి పైరుకు ఎరువుగా వాడేవారు. పంటలకు వేరు తెగులు సోకకుండా కానుగ పిండి, చీడపీడలకు కానుగ నూనె చల్లుతూ రైతులంతా కళ్ళాల్లోని రాతి నెలల్లో గుంతలు తీసి పుట్ల కొద్దీ ధాన్యాన్ని దాచిపెట్టేవారు. వాటిని ధాన్యం పాత్రలుగా వ్యవహరిస్తూ వర్షం వస్తే వాటిలోకి నీరు ఇంకకుండా ఎద్దుల బళ్ళు వాటిపై వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పండిన ధాన్యం అమ్మడం పరమ ఘోరం, పాపంగా రైతులు భావించడంతో రెండో పంట పండుతూనే పాత్రల్లో దాచిన ధాన్యాన్ని లేనివారికి పంచడమో పొలాలకు ఎరువుగా వాడడమో జరిగేది. పురాణాల్లోని నందనవనం ఊహాగానాన్ని వసంత మాసం వస్తే చాలు కానుగపల్లి నిజం చేసేది. వేసవి కాలపు సూర్య తాపాన్ని ప్రతిఘటిస్తూ చెట్లు పోటీలు పడి చిలకపచ్చని చిగుళ్ళు గొడుగులు పట్టేవి. ఆ చిగుళ్లలో తెలుపు, నీలి, ఎరుపు కలగలిపిన రంగుల కానుగ పూగుత్తులు ముత్యాల సరాల్లా వేలాడేవి. ఆ పూగుత్తులతో గాలికి కదిలే చెట్లు పరువాల పొంగుతో నృత్యం చేసే ప్రకృతి భామల్లా ఉండేటివి. ఝుమ్మని రాగాలు తీస్తూ తేనెటీగలు పువ్వులో దూరి కొమ్మల్లో మకరందాలు మేడలు కట్టేవి. చెట్ల కింద శుతిమెత్తని ఇసుక, దానిపై దూది పింజలు పేర్చినట్లు రాలిన కానుగ పూలు శ్రామికులను విశ్రమించడానికి ఆహ్వానించే పూల పానుపులా ఉండేవి. పల్లెవాసులు పిల్లాపాపలతో వచ్చి చెట్ల నీడల్లో ఇంత భోంచేసి ఇసుక చెలమెల్లో తీయని నీరు తాగి ఊయలలేసి ఊగి కబుర్లాడుతూ నిద్రపోతూ పగలంతా హాయిగా కాలక్షేపం చేసేవారు. ధనపురం అక్కడికి దగ్గరే కావడంతో ఆ నగరంలోని జనం తిరునాళ్లకు లాగా గుర్రాలపైన సవారీ బళ్లలోన వచ్చి నోరూరించే చిరుతిళ్ళు తిని తాగి కొన్నాళ్ళు జల్సాలు చేసేవారు. రాను రాను కోడి పందాలు గెలిచి జూదాలు ఆడి మద్యం మాంసాలతో ఖుషీలు చేసుకోవడం మొదలుపెట్టారు. మనిషి మనుగడకు ఆహారం ముఖ్యం. అటువంటి మహోన్నతమైన ఆహారం ఉత్పత్తి చేసే పల్లెవాసులకు లేని సుఖభోగాలు నగరాలలో పైరవీలు చేసే సోమరికి ఎట్లా లభిస్తున్నాయన్న ఆలోచన పల్లెవాసులో పుటమరించింది. శ్రమజీవికి ఆకలి సమస్య కాదు, పని దొరకకపోవడమే అతని సమస్య. సోమరిజీవికి పని చేయడం ఒక సమస్య, ఆకలి మరింత పెద్ద సమస్య. అందుకే నడుము వంచకుండానే, చేతికి మన్ను అంటకుండానే కడుపు నింపుకోవడానికి అనాది నుంచి సోమరిగాడు ఏవో ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాడు. అటువంటి ఎత్తుగడల ఫలితమే వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడి తెచ్చి శ్రమ దొంగలంతా పరాన్న భోక్తలై దళారులుగా కడుపు నింపుకోవడానికి దారులు వేశారు. తిండి గింజలు అమ్మడం పాపపు పని కాక ధర నిర్ణయించి లాభాల కమ్మడం సేవా కార్యక్రమంగా పరిగణించబడింది. ఇప్పుడు శ్రమజీవి కాయకష్టపు ధ్యేయం అన్నం కాదు, అన్నాన్ని సైతం కొనగలిగే ధనంగా మారింది. ధనకాంక్ష పెరిగిన మరుక్షణం చెట్లు నరికి గుట్టలకు ఎదిగి సాగుభూమి విస్తీర్ణం పెరిగింది. స్వేచ్ఛగా ముందుకు సాగే వంకలు వాగులను చెరువులు కబంధహస్తాలై అడ్డగించాయి. గలగల పారే ఏటి గొంతును ఆనకట్టలు ఉరితాళ్లై బగదీస్తూనే ఏరు నిర్జీవమై ఎండిపోయింది. చుక్క నీరు కూడా దిగువ సీమ వాసులకు అందకుండా పోయింది. ప్రకృతి సిద్ధంగా నీటికి చేపకు ఉన్న అనుబంధం వంటి పల్లెలకు ఏటికి నీటికి ఉన్న సంబంధం బంద్ అయిపోవడంతో
కానుగలపల్లె కలవరపోయింది. పచ్చని పొలాల కళ్ళు బీటలు వారేలా నీళ్ల కోసం ఎదురు చూసింది. బావులు తవ్వి కొన్నాళ్ళు బోరింగులు దించి కొన్నాళ్ళు పంటలను కాపాడుకోగలిగింది. అంతలో ఇంత శ్రమపడి పంటలు పండించకపోతే ఏం? మరో మార్గంలో డబ్బు సంపాదిస్తే కడుపులోని చల్ల కదలకుండా తిండి గింజలు కొనుక్కోవచ్చు కదా అనే విపరీతమైన ఆలోచన. ఆ ఆలోచన అగ్నికీలలకు ఆజ్యం పోస్తూ ధనపురంలో కర్మాగారం నెలకొల్పే ప్రయత్నం. నగరంలోని రూకలరావు వచ్చి అందరినీ రచ్చబండకు పిలిచి, చూడండప్ప, ఇన్నేళ్ల నుంచి ఎద్దుల జతలో పసుపుల మాదిరి రొమ్ములు పగలగొట్టుకుని సేద్యాలు చేస్తూ ఉన్నారు. ఎంతమాత్రం దుడ్లు మిగిలిచ్చున్నారు? ఆడోళ్లకు ఏమి సొమ్ములు చేపించున్నారు? ఒంటి నిండా బట్టలు ఎందరు కడతా ఉండారు? ఇప్పుడు కలికాలం నడిమధ్య నడుస్తూ ఉండాది. ఇంకా వాన గురిసేల్లే. ఎవరి పాటన వాళ్ళు బతికేది నేర్చుకోవాలా. ఇప్పుడు మీకేమీ తక్కువ లేదు. ఏటిగడ్డలో కావలసినన్ని బంగారా కట్ల కానుక చెట్లున్నాయి. మీరంతా ఒక మాట చెప్పండి, మీ ఊరి కరువు తీరే అన్ని దుడ్లిచ్చి అన్నీ కొనుక్కుంటాను అని వాళ్లలో వ్యవసాయంపై నిరాశ, అడవి అమ్మకానికి ఆశ రగిలించి తక్కువ ధరకే చెట్లన్నీ కొనేశాడు. ఇంకా కొందరు రైతులు, ఎట్లా కలికాలము, కచ్చడా కాలం వస్తే మాత్రం భూమి మీద ఉండే జనాలు అన్నం తినేది ఇడిసి ఉత్త దుడ్లు తిని బతుకుతారా యాడన్నాను అని బావుల్లో వచ్చే కాస్త కూస్త నీళ్లతోనే వ్యవసాయం చేస్తూ ఉంటే వారికి కూడా డబ్బులాశ చూపి రూకల్లో నీళ్ళన్నీ కొనేశాడు. ఏట్లో ఒండుమన్ను తడిపి మోగబెట్టి ఇటుకలు చేసి నరికించి వరుసపెట్టి గుట్టల్లాగా ఇటుక బట్టీలు కాల్పించున్నాడు. బంగారు పంటలు పండిస్తున్న మాగాణి మన్ను కాలి ఇటుకలై బండరాళ్లలా అనిపించేసరికి నగరాలలో మేడలు కర్మాగారాలు కట్టేవారంతా నీవా నేనా అంటూ పోటీలు పడి కొనుక్కుపోయేది మొదలుపెట్టారు. ఇప్పుడు అది కానుగలపల్లె కాదు, నగరాలకు ఇటుకలు సరఫరా చేసే ఇటుకలపల్లె. అక్కడి ప్రజలు రైతులు కూడా కాదు, అందరూ రూకలకి కన్నతలు వంటి భూమిని మట్టి కింద జమగట్టి నీళ్లు వదిలి మన్ను పిసికేవాళ్ళు, ఇటుకలు అచ్చులు వేసేవాళ్ళు, బట్టీలు పేర్చేవాళ్ళు, కాల్చేవాళ్ళు, లారీలకు మోసేవాళ్ళు, పాత కట్టడాలను ధ్వంసం చేసేవాళ్ళు, కొత్త కట్టడాల పేరుతో రాళ్ళేసేవాళ్ళు, అడ్డుగోడలు కట్టేవాళ్ళు, పట్నం పనులకి కూలీలను సరఫరా చేసే దళారీలు, ఊరి చుట్టూ పల్లెతనాన్ని ప్రకృతి లాలిత్యాన్ని రక్షించే కోటలాంటి కానుగతోపును, భూమి తల్లి హృదయం తడిని కాపాడే ఒండుమన్ను మేటను అడుగారా అమ్ముకున్నా కూడా వారి ధనాపేక్ష ఆరలేదు, ఆకలి తీరలేదు. అప్పుడు కుర్చీరావు కళ్ళు పల్లె మీద పడ్డాయి. పల్లెలంటే దేశానికి కళ్ళు. దానిని గమనించని బూర్జువా తొత్తులు ఏమాత్రం అక్కరకు రాని గార్ధబ గుర్తు జెండా అండతో అధికారానికి వచ్చి పల్లె ప్రజలకు తీరని ద్రోహం చేశారు. ప్రజల చేతికే అధికారం పగ్గాలు అందించాలని, సురాజ్యం స్థాపించాలని, ప్రతి మనిషికి తట్ట నిండా తిండి, చెంబు నిండా నీరు అందించాలనే విశాల దృక్పథంతో తట్టా చెంబు గుర్తు జెండాతో మీ ముందుకు వస్తున్నాను. నాకే మీ ఆమోద ముద్ర వేసి అధికారాన్ని అప్పగించడాన్ని అనర్గళంగా ఉపన్యాసాలు దంచి అధికార పీఠం ఎక్కేశాడు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన బంధు బలగానికి దారాదత్తం చేసి పెద్ద కర్మారానికి అనుమతి మంజూరు చేసి ప్రజలందరికీ ఉచితంగా తట్టా చెంబు సరఫరా చేయించాడు. తట్టా చెంబు అందుకున్న ప్రజలు కుర్చీరావు ఔదార్యానికి ఉబ్బిపోయారు, ఆనందంతో పొంగిపోయారు. కానీ ఆకలిని మాత్రం మరచలేకపోయారు. అందుకే తట్టలో అన్నాన్ని, చెంబులో నీళ్లను నింపి పుణ్యం కట్టుకోమని కుర్చీరావుకు విన్నపాలు పంపుకున్నారు. తాను కూడా అదే ప్రయత్నంలో నిమగ్నమై ఆధునిక పద్ధతులతో అన్నం నీరు సరఫరా చేసే శాస్త్రీయ విధానం పరిశీలన నిమిత్తం విమానాల్లో విశ్రాంతి లేకుండా విదేశాల్లో పర్యటిస్తూ ప్రజాసేవలో కూరుకుపోయానని తన కార్యదీక్షను అంకిత భావాన్ని వివరిస్తూ అతను నిలువెత్తు పంచరంగుల చిత్రాలతో పత్రికల నిండా లక్షలాది రూపాయల ప్రకటనలు జారీ చేశాడు. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగనట్లు, అధినాయకులు వండి వార్చేదాకా ఆకలి ఆగదు కదా, అందున దరిద్రానికి ఆకలి భయానికి దాహం ఎక్కువ అన్నట్లు జనాల్లో ఆశ మితిమీరి ఏదో ఒకటి చేయాలని ఆరాటం ఎక్కువైంది. తాత చనిపోతే అతని చావుకు సంతాపం తెలపడం అటుంచి బొంతను వాటాలు పెంచుకోవడానికి ఎగబాకినట్లు బోరింగుల్లో వచ్చే కొద్దిపాటి నీటిని బిందెల లెక్కన తాగడానికి అమ్ముకుంటూ కొందరు తమ ధనదాహం తీర్చుకోసాగారు. అప్పుడు తుపాకీరావు రంగంలోకి దూకి వేలిముద్రలు దేశానికి తీరని కళంకం, ఆ వేలిముద్రలు పెరిగి అక్షరాస్యత తరగడం వలనే ప్రజలు తమ జీవన ఔన్నత్యాన్ని తెలుసుకోలేక
సమాజ సహజ వనరుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది చాలదన్నట్లు సందట్లో సడేమి అని బొటనవేలి గుర్తుగాలను కలం యోధులు అన్ని రకాలుగా దోపిడీ చేసి అందరూ ఎక్కిస్తున్నారు. అటు చదివించడమో ఇటు తుపాకీకి బలి చేయడమో ఏదో ఒకటి చేస్తే గానీ ఈ సమాజం త్వరగా బాగుపడి చావదు అంటూ బాంబులు పేల్చాడు. ఇలాగైతే తన పప్పులు ఉడకవని తెలుసుకున్న కుర్చీరావు బావమరిది అవకాశరావు ప్రజలందరినీ అక్షరాస్యులను చేసే ముంగిట్లో చదువు అనే బృహత్తర కార్యక్రమానికి ప్రభువుల వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పగలంతా పఠనాలయంలో భుక్తాయాసంతో నిద్రపోయినా రాత్రివేళ నిద్రాహారాలు మాని సంతకం చేయడం నేర్చుకోండి, ముంతడు సారా ఉచితంగా పొందండి అనే వినూత్న నినాదంతో ప్రజలకు చేరువై పురోగతి సాధించాడు. చూస్తుండగానే అందరూ స్వదస్తూరితో సంతకం చేయడం నేర్చుకొని అవకాశరావు సంబంధికులు అమ్మే విద్యా ప్రమాణ పత్రాలను కొని పారేశారు. అధికారం ఈసారి కూడా నాకే కట్టబెట్టండి, మీ సేవ కోసం పునరంకితమైపోతానంటూ కుర్చీరావు చేతులు జోడించి ప్రజల ముందుకు వచ్చాడు. తట్టా చెంబులిచ్చి మమ్మల్ందరినీ భిక్షగాల్లా తయారు చేశావు, జీవితాంతం మోసపోవడానికి మేము గొర్రెలమేమీ కాము అంటూ ప్రజలు ఎదురు ప్రశ్న వేశారు. అందుకు కుర్చీరావు, ఈ సామ్రాజ్యాధిపతిగా ఉన్నంత వరకు ప్రజలకు ఖాళీ తట్ట చెంబుకు మించి సమకూర్చే అధికారం నాకు రాజ్యాంగం రీత్యా సంక్రమించదు. నిజంగా తట్ట నిండా అన్నం, చెంబు నిండా నీళ్లు మీకు సమకూర్చాలంటే నేను నియంత రాజ్యాధికారం కోసం పోటీపడి గెలవవలసింది ఉంది. తప్పకుండా నన్ను ఆ పదవికి గెలిపించి మీకు అన్నము నీరు అందించే భాగ్యం కలిగించి నా జీవితాన్ని తరింపజేయండి అంటూ కాళ్ల మీద పడ్డాడు. ఒక్కోసారి ఒక్కో రకమైన మాయమాటలు చెప్పి ఏదో ఒక రకంగా కుర్చీ ఎక్కేస్తున్న కుర్చీరావు మాటల్ని ప్రజలు ఈసారి నమ్మదలుచుకోలేదు. ఏమాత్రం ఆవేశానికి లోను కాకుండా కుర్చీరావు చెప్పే ప్రతి మాట ఓపికగా విన్నారు. ఎన్నిక రోజు మాత్రం గడప దాటి బయటికి వచ్చి ఒక్కరు కూడా అతనికి తమ ఆమోద ముద్ర వేయలేదు. ఆ రకంగా తమ నిరసనను తెలిపి ఒక్కరి అభిమతాన్ని కూడా అవినీతిపరం కానియకుండా చేసి అవమానపరచాలని నిర్ణయం చేసుకున్నారు. దేవునికి మనిషికి అనాది నుంచి వైరము అనే ఆర్యోక్తి ఏమో కానీ దేవునికి వ్యతిరేకమే మానవ జన్మ. అందుకే తానొకటి తలిస్తే దైవం ఒకటి చేసి తీరుతుంది. అందున దైవాంశం ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని పెద్ద బుక్కులన్నీ ఘోషిస్తున్నాయి. దానికి దృష్టాంతరంగానే కుర్చీరావు ప్రజలు అనుకున్నట్లు ఏ ఒక్కరి అభిమతానికి నోచుకోక సభ్య దేశాల్లో అవమానం పాలు కాలేదు. కానీ 90% పైగా ప్రజాభిమానం పొంది నియంత రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు. అది భూప్రపంచంలోనే అరుదైన విజయంగా అతని కీర్తి దేశ దేశాల్లో మారుమోగిపోయింది. ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టుకున్న ప్రజలు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న ఆరోక్తి గుర్తుకొస్తే గానీ తమ నోళ్లు మూసుకోలేకపోయారు. పల్లెల్లో ఎవరిని నమ్ముకొని ఉండాలో, దేన్ని అమ్ముకొని కడుపు నింపుకోవాలో ప్రజలకు అర్థం కాలేదు. కన్నతల్లి వంటి సొంత ఊరు, కడుపుకు తిండి పండాల్సిన వ్యవసాయము మాట దేవుడెరుగు. బతుకుంటే బస్టాండ్లో రంగునీళ్ళు అమ్ముకొని బతకవచ్చు అనుకుని నీటి వనరులున్న ప్రాంతాలకు, పొరుగు దేశాలకు వలసలు పోయారు. ఇప్పుడు అది ఇటుకల పల్లె కాదు. ఎందుకంటే ధనపురం ధనదాహంతో రోజురోజుకు విస్తరిస్తూ ఎన్నో పల్లెలను, వాటిలోని మనుషుల్ని తనలో కలుపుకొని కిటకిటలాడిపోతుంది. కానీ వారు తలదాచుకోవడానికి మాత్రం చోటు చాలడం లేదు. ఇటుకలు అచ్చుపోయడానికి మన్ను నీరు కానీ కొందామనంటే రాళ్ళు కలప కానీ లభించని దుస్థితి దాపురించింది. చీకటి పడితే చాలు ధనపురం వాసులంతా దొంగల్లా పల్లెల్లో దూరిపోతారు. తమకు అవసరమైన ఇటుకలో, తలుపులో, దూలాలో, పునాది రాళ్ళలో ఏదో ఒకటి ఎటువంటి బిడియం లేకుండా నిండుగా బతికిన పల్లెను కొల్లగొట్టి నిర్భయంగా దోచుకుపోతున్నారు. అందుకే ఇప్పుడు అది కొల్లబోయిన పల్లెగా మిగిలిపోయింది. మీరింతవరకు కొల్లబోయిన పల్లె కథ విన్నారు. చదివిన వారు శ్రీ కొత్తమాసి పుష్పరాజ్. ఈ కథపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిన చిరునామా, మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి.